నమస్కారం పిల్లలు పెద్దలు మన పురాణ కథలతో నీతి కథలతో మళ్ళీ మీ ముందుకొచ్చాం. ఈరోజు మనం వినబోయే కథ తెలివి ఎంత గొప్పదో చెప్పే ఒక అద్భుతమైన కథ. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు జీవించేవాడు. రోజూ కష్టపడి పనిచేసినా పేదరికం మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. అతని ఇంట్లో చాలాసార్లు అన్నం కూడా సరిపడేది కాదు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ లోతుగా తవ్వుతున్నాడు రామయ్య. అప్పుడతని పరికరం ఒక గట్టి వస్తువును తాకింది. ఆశ్చర్యంగా చూసి తవ్వితే మట్టిలో ఒక పాత మంత్రపు కుండ కనిపించింది. ఆ కుండనుంచి మెల్లగా వెలుగు వెలువడింది. రామయ్య భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే ఆ కుండ కంపించసాగింది. ఒక్కసారిగా బలమైన వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగులోనుంచి ఒక అద్భుత సేవకుడు బయటకు వచ్చాడు. అతని శరీరం వెలుగుతో మెరిసిపోతూ ఉంది. రామయ్య గుండె దడదడలాడింది. అప్పుడు సేవకుడు గంభీరంగా అన్నాడు, నేను పని రాక్షసుడిని, నా యజమాని. నాకు పని ఇవ్వు. పని లేకపోతే నీ ప్రాణం పోతుంది. నాకు పని ఇవ్వు, పని లేకపోతే నీ ప్రాణం పోతుంది. భయంతో రామయ్య వెంటనే మొదటి పని చెప్పాడు. తన పాడైన ఇల్లు చూపించాడు. క్షణాల్లోనే ఆ ఇల్లు అద్భుతమైన భవనంగా మారిపోయింది. తర్వాత పొలాలు పంటలతో నిండిపోయాయి. గ్రామమంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది. రామయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతడు ధనవంతుడయ్యాడు. కాని రోజులు గడిచేకొద్దీ సేవకుడి కళ్లలో ఆతృత పెరిగింది. ఒకరోజు అన్ని పనులు పూర్తయ్యాయి. అప్పుడు సేవకుడు గర్జించాడు, ఇంకా పనిచెప్పు, లేకపోతే నీ ప్రాణం పోతుంది. రామయ్య భయంతో వణికిపోయాడు. పని లేకపోతే తన ప్రాణం పోతుందని అర్థమైంది. భయంతో అడవిలోకి పరిగెత్తాడు. సేవకుడు వెంటాడాడు. నాకు పని ఇవ్వు. పని లేకపోతే నీ ప్రాణం పోతుంది. చివరికి ఒక పెద్ద నది దగ్గర రామయ్య ఆగిపోయాడు. అప్పుడే అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ధైర్యంగా సేవకుణ్ణి చూసి అన్నాడు, ఈ నదిలో ఉన్న నీటిని ఒక్కొక్క చుక్కగా లెక్కించు. సేవకుడు వెంటనే పనిలో పడ్డాడు. కాని అది ఎన్నటికీ పూర్తికాని పని. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి. సేవకుడు ఇంకా లెక్కిస్తూనే ఉన్నాడు. రామయ్య ఊపిరి పీల్చుకున్నాడు. తన తెలివితో తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. శాంతిగా జీవించసాగాడు. పిల్లలు, ఈ కథ మనకు ఏమి చెబుతోంది తెలుసా? శక్తి ఎంత గొప్పదైనా తెలివి ఉంటే దానిని కూడా జయించవచ్చు. లోభం ప్రమాదాన్ని తెస్తుంది. బుద్ధి పరిష్కారాన్ని చూపిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.